వెల్కమ్ టు ది లియో. మూలిగే నెక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పటికే వైసీపీ అంతంత మాత్రంగా ఉన్న సమయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ అయితే ఎలక్షన్ కమిషన్ నుంచి తగలటం జరిగింది. జగన్మోహన్ రెడ్డితో అంటగాగుతూ వైసీపీకి కోవర్టులుగా పనిచేస్తున్నారని ఏదైతే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ఫిర్యాదులు చేశాయో ఆ అధికారుల మీద బదిలీ వేటు వేయటమే కాకుండా వారిని ఎన్నికల విధులకు పూర్తిగా దూరంగా పెట్టాలని చెప్పి సంచలన ఆదేశాలను కొద్దిసేపటి క్రితం అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఇవ్వడం జరిగింది. ఆ ఇద్దరు అధికారులే ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఆంజనేయులు ఒకటైతే, రెండోది విజయవాడ ప్రస్తుత పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి కాంతిరాణా టాటా. వీరిద్దరి మీద కూడా బదిలీ వేటు వేయడంతో ఇప్పటి వరకు వారు వైసీపీతో అంటకాగుతున్న మాట వాస్తవమేనని చెప్పి బయటపడడం జరిగింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదులు మొత్తాన్ని కూడా మేము ఆల్రెడీ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాము, వారి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని 2 రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పడం జరిగింది. సో ఇవాళ రేపట్లో ఖచ్చితంగా డీజీపీ మీద సిఎస్ మీద వేటు పడుతుందని చెప్పి అందరం అనుకుంటున్న సమయంలో వారిద్దరి మీద కాకుండా తరువాత ఆ ఇంపార్టెంట్ వ్యక్తులుగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్, ఎలక్షన్ సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ అనేది చాలా కీలకమైనటువంటి పదవి. అది ఆ పార్టీకి ఎంతో మేలు చేస్తుంది. గతంలో కూడా మీరు ఆ ఏపీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సమయంలోనే టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని చెప్పి వైసీపీ ఆరోపించడం జరిగింది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఆంజనేయులు ఏకపక్షంగా వైసీపీకి కొమ్ముగాస్తున్నారు. అదే సమయంలో విజయవాడ కమిషనర్ గురించి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఒక వైసీపీ నేత మాట్లాడినట్టుగా ఆయన ప్రతిపక్షాల మీద విమర్శలు చేయటం, ఎవరితోనూ సంబంధం లేకుండా ఆయనే ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేయటం, కొన్ని పత్రికలను పచ్చపత్రికలు అని చెప్పి ఆయన విమర్శలు చేయటం. సో ఇవన్నీ కూడా ఏంటంటే కాంతిరాణి టాటా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు అనడానికి ఉదాహరణలు. వీటన్నిటినీ కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా పరిశీలించింది. కేంద్ర నిఘా విభాగాల ద్వారా కూడా జరిగిన ఘటనలను పరిశీలన చేసుకుని జరిగిన మాట వాస్తవమేనని నిర్ధారించుకున్న తరువాత ఇప్పుడు బదిలీ వేటు అయితే వేయటం జరిగింది. వీరి స్థానంలో కొత్త వారిని నియమించడానికి 3 ప్యానల్తో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ఆ ఆదేశాల్లో అయితే పేర్కొనడం జరిగింది. సో ఎప్పుడైతే ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ మీద అలాగే ఆ విజయవాడ కమిషనర్ మీద వేటు పడిందో అది వైసీపీకి మింగుడు పడని అంశంగా మారింది. 2 కూడా కీలకమైనవే. విజయవాడ లాంటి ఆ కీలకమైన ప్రాంతంలో, అంటే అమరావతి ఉద్యమం ప్రధానంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆ కాంతిరాణా చాలా ఎక్కువగానే ఆ వైసీపీకి సపోర్ట్ చేయడం జరిగింది. గతంలో అమరావతి రైతుల పట్ల కూడా ఆయన ప్రవర్తనా శైలి మీద అనేక విమర్శలు వచ్చాయి. ఆ తరువాత ఆయన వ్యవహార శైలి మీద ప్రతిపక్షాలు పదే ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాయి. తాజాగా పురంధేశ్వరి గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు కూడా ఇటు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఆంజనేయుల్ని అలాగే ఆ విజయవాడ కమిషనర్గా ఉన్న కాంతిరాణా టాటా వీరిద్దరిని తక్షణమే బదిలీ చేయకపోతే ఎన్నికలు సజావుగా సాగే అవకాశం లేదని చెప్పి ఆవిడ లేఖలో కూడా చెప్పడం జరిగింది. అదే సమయంలో ఆ డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి అలాగే సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వారిని బదిలీ చేయాలని లేఖలో రాసినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆంజనేయుల మీద అలాగే ఆ కాంతిరాణా టాటా మీద అయితే చర్యలు తీసుకున్నారు. ఆల్రెడీ మొదటి దఫాలో మనం చూసాం, దాదాపు 6 మంది ఐపీఎస్ల మీద 3 ఐఏఎస్ల మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఇక మిగిలింది ఎవరయ్యా అంటే ఈ హిట్ లిస్ట్లో ప్రధానంగా మిగిలిన వాళ్ళు మొన్న ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా కూడా డీజీపీ అలాగే సిఎస్ కాకుండా మరొక 6 పేర్లు పంపామని చెప్పారు. సో ఆ 6లోనే 2 మీద అయితే వేటుపడింది. దీని వెనక కంటిన్యూగా మరికొంతమంది మీద కూడా వేటుపడే అవకాశం ఉంది. ఇక కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి జవహర్ రెడ్డి మీద అలాగే ఆ రాజేంద్రనాథ్ రెడ్డి మీద వీరిద్దరి మీద వేటు వేయకుండా మిగిలిన ఎంతమందిని మార్చినప్పటికీ కూడా ఉపయోగం ఉండదని చెప్పి ఆ ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి. అయితే ఒకేసారి ఆ కీలక వ్యక్తుల్ని కదపకుండా కింది నుంచి అయితే ఆ వేట కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. అన్ని ఆధారాలను సమకూర్చుకున్న తరువాత కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు అయితే వేస్తుంది. ఇప్పటికే అత్యధిక పోలీసుల మీద అత్యధిక ఫిర్యాదులు అందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలింది. అందుకనే కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో పోలీసుల వ్యవహార శైలిని పరిశీలించడానికి ఒక కమిటీని, ఒక బృందాన్ని కూడా పంపడం జరిగింది. ఎందుకంటే దేశం మొత్తం ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పోలీసుల మీద మాత్రం ఎక్కువ కంప్లైంట్స్ రావడం జరిగింది. వీరంతా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఒక ప్రధాన వాదన అయితే వారికి వెళ్ళడం జరిగింది. అందుకనే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా పోలీసుల వ్యవహార తీరుని నిఘా పెట్టడానికి ఒక బృందాన్ని అయితే ఏర్పాటు చేశారు. బహుశా వారిచ్చిన రిపోర్టులు కూడా అన్ని పరిగణలో తీసుకుని ఉంటారు. ఒకే దెబ్బకు 2 పిట్టలు
అన్నట్టుగా ఈ రోజైతే అటు కాంతిరాణా టాటా మీద ఇటు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఆంజనేయుల మీద కూడా బదిలీ వేటు వేయడం జరిగింది. ఇక ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటంటే వివాదాలకు రహితంగా ఉన్నటువంటి ఐపీఎస్లను ఆ పోస్టుల్లో నియమించాలి. గతంలో కూడా కొంతమంది ఎస్పీలను మార్చినా తిరిగి మళ్ళీ వాళ్ళకు కోవట్లుగా ఉన్న వాళ్ళే అందులోకి వెళ్ళారని చెప్పి ప్రతిపక్షాలు విమర్శలు చేసినాయి. సో అప్పుడు ఎన్నికల సంఘం లక్ష్యం అనేది నెరవేరదు. కాబట్టి పూర్తిగా వివాదాల రహితంగా ఉండి ఏ పార్టీకి సహకరించని వ్యక్తులను ఇప్పుడు ఆయా పోస్టుల్లో వేయకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాసేవాళ్ళు కానీ ఆ పోస్టుల్లోకి వస్తే ఎంతమందిని బదిలీ చేసినా ఎంతమంది వేటు వేసినప్పటికీ కూడా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు తక్షణమే వారి స్థానంలో అయితే మంచి వ్యక్తులు నియమించాలి. దీనికోసం 3 కమిటీ ప్యానల్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్నికల కమిషన్ అయితే ఆదేశించడం జరిగింది. ఇక ఏదైనా వైసీపీకి ఒక రకంగా బిగ్ షాక్. ఇంటెలిజెన్స్ చీఫ్ అనేది చాలా కీలకమైనటువంటి పదవి. ఎందుకంటే మొత్తం సమస్త సమాచారం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, పార్టీ బలాబలాలు కానివ్వండి, ఏ పార్టీ ఏ ప్రాంతంలో బలంగా ఉంది కానివ్వండి, లేదా ప్రజల్లో ఎటువంటి వార్తలు బాగా స్పీడ్గా వెళ్తున్నాయి, ఏది వైసీపీని డ్యామేజ్ చేస్తున్నాయి, ఇలాంటి అనేక కీలక విషయాలను పసిగట్టగలిగిన సంస్థ ఇంటెలిజెన్స్. సో ప్రతి ఒక్కరి కదలిక మీద కూడా నిఘా ఉంచగలిగినటువంటి సంస్థ ఇంటెలిజెన్స్. సో అలాంటి సంస్థ చీఫ్నే ఈరోజు బదిలీ చేయడంతో దాదాపుగా జగన్మోహన్ రెడ్డికి సగం బలం కొట్టేసినట్టుగా అయిపోయింది. ఇదే సమయంలో విజయవాడ లాంటి ప్రాంతంలో కీలకంగా వ్యవహరిస్తూ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి సహకరిస్తున్నటువంటి కమిషనర్ కాంతిరాణా టాటా మీద కూడా వేటు వేయడంతో మిగిలిన అధికారులు కూడా ఇదొక గుణపాఠంగా చెప్పొచ్చు. పరిధి దాటిన ఎవరి మీదైనా ఎలక్షన్ కమిషన్ వేటు వేస్తుంది అనటానికి ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్ మీద అలాగే విజయవాడ కమిషనర్ మీద ఎలక్షన్ కమిషన్ వేటు వేయటమే ఒక ఉదాహరణ చెప్పొచ్చు. కాబట్టి ఎప్పటికైనా పోలీసు అధికారులు పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలి. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగి ప్రజలు ఏ తీర్పునైతే ఇస్తారో ఆ తీర్పు ప్రతిబింబించే విధంగా ఉండాలి తప్ప ప్రజలను బెదిరించో భయపెట్టో లేకపోతే వేరొక పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా గాన ప్రయత్నం చేస్తే అది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరు కూడా స్వేచ్ఛగా ఓటు వేసుకోవాలి. ఒకరి ప్రలోభాలకు కానీ ఒక బెదిరింపులకు కానీ భయపడి ఓటు వేస్తే ఖచ్చితంగా అది ప్రజాస్వామ్యం కానే కాదు. కాబట్టి ఇలాంటి అధికారులను తప్పించడం ఇప్పుడు ప్రతిపక్షాలను కూడా స్వాగతిస్తున్నాయి. ఇదే సమయంలో డీజీపీ మీద సిఎస్ మీద కూడా ఖచ్చితంగా వేటు వేయాలని అప్పుడే పూర్తి స్థాయి ప్రక్షాళన రాష్ట్రంలో జరిగినట్టు అవుతుందని చెప్పి ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి. సో తదుపరి వేటులో ఖచ్చితంగా డీజీపీ అలాగే సిఎస్ వీరిద్దరూ ఉంటారు అనటంలో ఎటువంటి సందేహం లేదు.